హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ట్యుటోరియల్. ఏపీ డిఎస్సి అభ్యర్థులు అలాగే తెలంగాణ టెట్ రాస్తున్న అభ్యర్థులకు సైకాలజిస్టులకు సంబంధించి వారు రచించిన గ్రంథాలకు సంబంధించి రెగ్యులర్గా ప్రశ్న అనేది మ్యాచ్ ద ఫాలోయింగ్ అని ఇచ్చి క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది. ఈ క్లాస్లో సైకాలజిస్టులు వారు రచించిన గ్రంథాలకు సంబంధించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి ఛానల్కు సపోర్ట్ని అందించండి. స్టాన్లీ హాల్కు సంబంధించిన రచన చూసుకున్నట్లయితే ద కంటెంట్ ఆఫ్ చిల్డ్రన్స్ మైండ్ అనే రచన స్టాన్లీ హాల్కు సంబంధించిన రచన. వాట్సన్కు సంబంధించి రచనలు చూసుకున్నట్లయితే రెండు రచనలు, బిహేవియరిజం అలాగే అండ్ ఇంట్రడక్షన్ టు కంపారేటివ్ సైకాలజీ, ఇది వాట్సన్కు సంబంధించిన రచన. విలియం జేమ్స్కు సంబంధించి ప్రిన్సిపల్స్ ఆఫ్ సైకాలజీ అనే గ్రంథాన్ని విలియం జేమ్స్ రచించడం జరిగింది. ఫ్రాన్సిస్ గాల్టన్కు సంబంధించి హెరిడిటరీ జీనియస్ అలాగే అండ్ ఎంక్వైరీ టు హ్యూమన్ ఫ్యాకల్టీ ఇట్స్ డెవలప్మెంట్, హెరిడిటరీ జీనియస్కు సంబంధించి చాలాసార్లు బిట్ అనేది రావడం జరిగింది. నెక్స్ట్ హెబ్బింగ్ హాజ్కు సంబంధించి ఆన్ మెమొరీ అనే గ్రంథాన్ని రచించడం జరిగింది. బార్ట్లెట్కు సంబంధించి ద రిమెంబరింగ్ అనే గ్రంథాన్ని రచించడం జరిగింది. నెక్స్ట్ థార్ండైక్కు సంబంధించి చూసుకున్నట్లయితే మెజర్మెంట్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్, ఎక్స్పెరిమెంటల్ స్టడీస్, నెక్స్ట్ యానిమల్ సైకాలజీ, నెక్స్ట్ చూసుకున్నట్లయితే ద సైకాలజీ ఆఫ్ లెర్నింగ్, థార్ండైక్కు సంబంధించిన గ్రంథాలు. నెక్స్ట్ కొహిలర్కు సంబంధించి ద మెంటాలిటీ ఆఫ్ ఎపెస్, నెక్స్ట్ కోఫ్కాకు సంబంధించి ప్రిన్సిపల్స్ ఆఫ్ గెసాల్ట్ సైకాలజీ అండ్ గ్రోత్ ఆఫ్ మైండ్. ఇక్కడ కోఫ్కా అలాగే కొహిలర్ అనేవారు గెసాల్ట్ వాదులు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే పావ్లోవ్కు సంబంధించిన గ్రంథం ద కండిషనర్డ్ రిఫ్లెక్సెస్, ద వర్క్ ఆఫ్ డైజెస్టివ్ గ్లాండ్స్, పావ్లోవ్కు సంబంధించిన గ్రంథాలు. ద వర్క్ ఆఫ్ డైజెస్టివ్ గ్లాండ్స్కు సంబంధించి చాలాసార్లు ప్రశ్న అనేది రావడం జరిగింది. నెక్స్ట్ స్కిన్నర్కు సంబంధించిన గ్రంథం చూసుకున్నట్లయితే కాన్సెప్ట్ ఆఫ్ రిఫ్లెక్స్ ఇంటూ ద డిస్క్రిప్షన్ ఆఫ్ బిహేవియరిజం, ఇది స్కిన్నర్కు సంబంధించిన గ్రంథం. మిల్లర్ అండ్ డ్రిల్లర్డ్ సంబంధించిన సోషల్ లెర్నింగ్ అండ్ ఇమిటేషన్ అనేది మిల్లర్ అండ్ డ్రిల్లర్డ్కు సంబంధించిన గ్రంథం. ఆల్బర్ట్ బండూరా సోషల్ లెర్నింగ్ థియరీ, నెక్స్ట్ సోషల్ లెర్నింగ్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్, నెక్స్ట్ సైకాలజికల్ మోడలింగ్, ఈ మూడు గ్రంథాలను ఆల్బర్ట్ బండూరా రచించడం జరిగింది. నెక్స్ట్ వైగోట్స్కి సంబంధించి సైకాలజీ ఆఫ్ ఆర్ట్స్, నెక్స్ట్ థాట్ అండ్ లాంగ్వేజ్, ఇవి వైగోట్స్కి సంబంధించిన గ్రంథాలు. సిగ్మండ్ ఫ్రాయిడ్కి సంబంధించి అండ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డ్రీమ్స్ అనే గ్రంథాన్ని సిగ్మండ్ ఫ్రాయిడ్ రచించడం జరిగింది. జేపీ చాప్లిన్ డిక్షనరీ ఆఫ్ సైకాలజీ, క్లిఫర్డ్ బీర్స్ ఏ మైండ్ దట్ ఫౌండ్ ఇట్ సెల్ఫ్ అనే గ్రంథాన్ని రచించారు. డబ్ల్యూసి భాగ్లే ఎడ్యుకేషనల్ డిటర్మినిజం అనే గ్రంథాన్ని డబ్ల్యూసి భాగ్లే రచించడం జరిగింది. నోమ్ చోమ్స్కీ సంబంధించి గ్రంథాలు చాలాసార్లు అడగడం జరిగింది. సింథటిక్ స్ట్రక్చర్స్, లాంగ్వేజ్ అండ్ మైండ్, లెక్చర్స్ ఆన్ గవర్నమెంట్ బైండింగ్, ఈ మూడు గ్రంథాలకు సంబంధించి చాలాసార్లు ప్రశ్న అనేది రావడం జరిగింది. నెక్స్ట్ ఎలిజబెత్ హార్లాక్కు సంబంధించి డెవలప్మెంటల్ సైకాలజీ, ఈ బిట్ కూడా ఎక్కువసార్లు అడగడం జరిగింది. చూసుకున్నట్లయితే ఆల్ఫోర్ట్కు సంబంధించి ద పర్సనాలిటీ అనే గ్రంథాన్ని రచించారు. పియాజెకు సంబంధించిన గ్రంథాలు ద గ్రోత్ ఆఫ్ లాజికల్ థింకింగ్, ద ఒరిజిన్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఇన్ చిల్డ్రన్, ఈ గ్రంథాలు పియాజెకు సంబంధించినవి. నెక్స్ట్ గార్డినర్కి సంబంధించి థియరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్సెస్, గోల్మాన్కి సంబంధించి ఎమోషనల్ ఇంటెలిజెన్స్, వై ఇట్ కెన్ మ్యాటర్ మోర్ దెన్ ఐక్యూ, ఇవి గోల్మెన్కు సంబంధించిన గ్రంథాలు. సైకాలజిస్టులు వారు రచించిన గ్రంథాలకు సంబంధించి ప్రతి సెషన్లో మ్యాచ్ ద ఫాలోయింగ్ అని క్వశ్చన్ రావడం జరుగుతుంది. కాబట్టి ఇవి ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి. వీడియో నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.